Hi everyone, welcome to my channel Commerce with Chaitanya. How are you all? I hope all are doing well. Successful గా డిప్రిసియేషన్ చాప్టర్ అండ్ ఇప్పుడు పార్ట్నర్షిప్ రన్ చేస్తున్నాను. ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, సాల్వ్ చేశాను. సో ఐ హోప్ మీరందరూ ఆ ప్రాబ్లమ్స్ అన్ని డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో కమింగ్ టు ద టాపిక్, వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ రీవాల్యుయేషన్ అకౌంట్. So in our previous class we have discussed revaluation account basics. Okay, నేను మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. If you miss that, just go and watch that video. So now today in this class we are going to prepare revaluation account. So నేను ఇక్కడ ప్రాబ్లమ్ ని కూడా రాసేసానండి. యాక్చువల్గా టెక్స్ట్ బుక్ లో నేను మీకు పేజ్ నెంబర్స్ చెప్పడము, అంటే మీకు ఆ టైంలో మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు. సో నేనేం చేశానంటే ప్రాబ్లమ్ని కూడా బోర్డ్ పైన రాశాను. సో ఐఎమ్ డూయింగ్ డబల్ వర్క్. సో ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ రెండు ఒకే దగ్గర ఉంటే మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుందన్న చిన్న కాన్సెప్ట్తో. ఓకే, ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ మీకు కింద చేసి చూపిస్తాను. సో నౌ విల్ రీడ్ ద ప్రాబ్లమ్. ఎక్స్ అండ్ వై ఆర్ ద పార్ట్నర్స్. ఓకే, నేను షార్ట్ ఫామ్ లో రాశానండి. ఎక్స్ అండ్ వై ఆర్ ద పార్ట్నర్స్. ఓకే, దే షేర్ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:3. Profit and losses in the ratio of 7:3. Balance sheet as on 31st March 15. Balance sheet as on 31st March 15 revalued as under. Okay, so this is the adjustments. Now this is the balance sheet. Okay, revaluation account ఎలా ప్రిపేర్ చేయాలి అంటే బ్యాలెన్స్ షీట్ ఇస్తారు సింపుల్ గా అండ్ సమ్ అడ్జస్ట్మెంట్స్. సో రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఇక్కడ కంప్లీట్ గా మనం దేని రీవాల్యూ చేస్తున్నాం? అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఎస్, ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ఎ న్యూ పార్ట్నర్, ఆ డే వరకు ఓల్డ్ పార్ట్నర్స్ ఓకే అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, వెదర్ అవి ఇంక్రీజ్ అయ్యాయా డిక్రీజ్ అయ్యాయా అనేది రీవాల్యుయేషన్ అకౌంట్ త్రూ మనం తెలుసుకుంటాం. సో హియర్ లయబిలిటీస్ అప్పులు, ఓకే, అసెట్స్ ఆస్తులు, ఓకే, లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. దిస్ ఇస్ ద బ్యాలెన్స్ షీట్. ఓకే, లయబిలిటీస్. కమింగ్ టు ద లయబిలిటీస్, క్రెడిటార్స్ 25,000, బిల్స్ పేయబుల్ నేను షార్ట్ ఫామ్ లో రాశాను, దిస్ ఇస్ నాట్ బీపీ. బిల్స్ పేయబుల్ 15,000. okay, capitals of x and y 80,000 and 40,000 respectively. And coming to the asset side, cash, okay, x and y, okay, they are having cash of 25,000, debtors 30,000, stock 20,000, furniture 15,000, machinery 30,000, buildings 40,000. So these are all the assets, these are all the liabilities. So now revaluation, okay, adjustments enti, depreciate machinery by 10%, depreciate stock by 5%, create provision for bad debts. Okay, నేను షార్ట్ ఫామ్ లో రాసాను, provision for bad debts at the rate of 5% on debtors. The value of buildings appreciated by 20%. Creditors are to be increased by 1,000. Prepare revaluation account and partners capital account. So ఇక్కడ మనము ఈ ప్రాబ్లంలో రీవాల్యుయేషన్ అకౌంట్ అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలని తెలుసుకుందాం. సో రీవాల్యుయేషన్ అకౌంట్ ఫార్మాట్ ఈజ్ వెరీ ఈజీ మా. సో సింపుల్ గా పర్టికులర్స్ అమౌంట్, పర్టికులర్స్ amount. Okay, put the heading revaluation account, revaluation account. Okay, this is debit side and this is credit side. So particulars amount, particulars, okay, amount. So this is the format of revaluation account. So మనము ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసినట్టుగా revaluation account is nothing but nominal account. We'll follow the nominal account rules and regulations. What is the nominal account? Debit all expenses and losses, credit
ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ మనం అసెట్స్ అండ్ లయబిలిటీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, సో అసెట్ డిక్రీజ్ అయితే ఓకే, డిక్రీజ్ అయినవన్నీ ఇటు, ఇంక్రీజ్ అయినవన్నీ ఇటు వేసుకుంటాము. సో అసెట్ డిక్రీజ్ అయితే ఇటు, అసెట్ ఇంక్రీజ్ అయితే ఇటు సైడ్ వేసుకోవాలి. ఓకే, క్రెడిట్ సైడ్. అండ్ లయబిలిటీస్ కి ఆపోజిట్, అసెట్ డిక్రీజ్ అంటే లయబిలిటీ ఇంక్రీజ్. లయబిలిటీ మీన్స్ అప్పు, లయబిలిటీ ఇంక్రీజ్ అవుతే డెఫినెట్లీ అది మనకి ఎక్స్పెండిచర్. సో డెబిట్ ఆల్ ఓకే ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో మనము అది ఐదర్ ఎక్స్పెన్స్ కావచ్చు, లాస్ కావచ్చు, కాబట్టి మనం డెబిట్ సైడ్ వేసుకుంటాం. సో సింపుల్ అండి. అసెట్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ లయబిలిటీ డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ అసెట్ డిక్రీజ్ లయబిలిటీ ఇంక్రీజ్. ఓకే, సో ఏవైతే డిక్రీజ్ అవుతున్నాయో అవి ఇక్కడ వేసుకోవాలి అసెట్స్. సో విల్ సీ ద అడ్జస్ట్మెంట్స్. డిప్రిసియేట్ మిషనరీ బై 10%. డిప్రిసియేషన్ మీన్స్ ఓకే రిడక్షన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్. మనము డిప్రిసియేషన్ చాప్టర్ లో చాలా క్లియర్ గా నేర్చుకున్నాం కదా, వాట్ ఈస్ డిప్రిసియేషన్. డిప్రిసియేట్ మెషినరీ బై 10%. What is the value of machinery? Value of machinery is 30,000 into 10 by 100. 0, 0, 0, 0 cancel. So 3,000 is the depreciation amount. Ante machinery purchase చేసింది 30,000, but at the time of admission of a new partner on 31st March 15, the value of machinery is reduced by 3,000. So ఈ 3,000 ని మనం ఇక్కడ వేసుకోవాలి. దిస్ ఇస్ టు సైడ్ అండ్ దిస్ ఇస్ బై సైడ్, తెలుసు కదా. డెబిట్ సైడ్ టు, క్రెడిట్ సైడ్ బై అని రాయాలి. టు డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ, 3,000 is the depreciation amount. Next, depreciate stock by 5%. What is the stock value? 20,000. Okay, 20,000 worth stock at the time of admission of a new partner, or else on 31st March value of stock will be depreciated by 5%. So 2 zeros cancel, 10, 2 zeros equal to 1,000. So to depreciation on stock, నేను షార్ట్ ఫామ్ లో ప్లేస్ లేదు కాబట్టి ఎస్ అని రాస్తున్నానండి. ఎస్, డిప్రిసియేషన్ ఆన్ స్టాక్ ఈస్ 10,000. ఓకే, 10,000 స్టాక్ రెడ్యూస్ అయ్యింది. నెక్స్ట్ థర్డ్ వన్, క్రియేట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ on 5% on debtors. What is the debtors amount? 30,000. So 30,000 into 5%, 5 by 100. 0 zeros, 0 zeros cancel. 1500 is the provision for doubtful, okay, bad debts. సో మనకి డెటార్స్ అంటే మనకి డబ్బులు ఇవ్వాల్సినవి 30,000 రావాల్సింది, అందులో 1500 ఈజ్ డౌట్ఫుల్. ఓకే, వస్తే వస్తాయి, లేకపోతే లేదు. సో టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 1500. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ బిల్డింగ్స్ అప్రిసియేటెడ్ బై 20%. ఆల్వేస్ బిల్డింగ్ ఆర్ ల్యాండ్ వాల్యూ ఎప్పుడైనా అప్రిసియేట్ అవుతుంది అనమాట, ఎప్పుడు డిక్రీస్ కాదు. సో అప్రిసియేషన్ మీన్స్ పెరిగింది, ఇంక్రీజ్. సో building appreciation on buildings 20%. So what is the cost of the building? 40,000. So 40,000 calculation kuda chesi chuistunnanu. So most of the students final exams lo calculation దగ్గర చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు అన్నమాట, దాని వల్ల ప్రాబ్లం టాలీ అవ్వదు. సో దాని గురించి నేను చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా చేసి చూపిస్తున్నాను. సో 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 4,000 అంటే 4 2s 8 కదా, 8,000 ఈజ్ ద అప్రిసియేషన్ అమౌంట్. సో బిల్డింగ్ ఎంతకి పర్చేస్ చేశారు? 40,000కి. నౌ ద వాల్యూ ఆఫ్ బిల్డింగ్ అంటే ఆన్ 31st March 15కి 8,000 పెరిగింది, మీన్స్ 48,000. బట్ మనం ఇక్కడ డిఫరెన్స్ అమౌంటే రాస్తాం కాబట్టి 8,000.
రాసుకోవాలి. క్రెడిటార్స్ ఆర్ టు బి ఇంక్రీజ్డ్ బై 1000. ఓకే, ఇంక్రీజ్డ్, ఈ అపారో అంటే ఇంక్రీజ్డ్ అండి, ఇంక్రీజ్డ్ కాకుండా నేను సింపుల్ గా షార్ట్ ఫామ్ లో సో ఆరో అనేది నేను రాశాను. క్రెడిటార్స్ ఆర్ టు బి ఇంక్రీజ్డ్ బై 1000. సో క్రెడిటార్స్ ఇంక్రీజ్, క్రెడిటార్స్ మీన్స్ లయబిలిటీస్ increasing. So liability, creditors ఎక్కడ సైడ్ రాస్తారు, liability, liability is increasing. 25,000 ఉంటే 1 more 1000, 26,000 అవుతుంది అనమాట. బట్ మనం ఇక్కడ ఓకే క్రెడిటార్స్ ఇంక్రీజ్ అయ్యింది మాత్రం రాస్తాము 1000. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయా అడ్జస్ట్మెంట్స్? ఓకే, నో అడ్జస్ట్మెంట్స్. నౌ డూ ద టోటల్. ఓకే, 3, 4, 5, 6, 6,500, ఇక్కడ 8. సో హైయెస్ట్ అమౌంట్ ఎక్కడ ఉంటే దాన్ని 2 sides మనము టోటల్ వేసుకుంటాము. సో 8,000, 8,000. నౌ ద డిఫరెన్స్ అమౌంట్ 8,000, 3, 4, 5, 6,500. 8,000 నుంచి 6,500. సో 1,500 is the profit which we need to transfer to X capital account and Y's capital account, okay, in their old ratio. So old ratio is 7:3. So 1,500 మనం old ratio లో డివైడ్ చేయాలి. So I will rub this. So 1,500 into old ratio is 7/10. Okay, 7/10. So simply remove the 0. 15 sevens are 105. ఈ 0 ఇక్కడ పెట్టుకుంటే 1,050 is the X capital, 1,050, and Y's, this is X, this is Y's. ఓకే, ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్ ఏంటంటే ఫస్ట్ పార్ట్నర్ ఓకే క్యాలిక్యులేట్ చేస్తే సెకండ్ పార్ట్నర్ కి మళ్ళీ స్పెషల్ గా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ద రిమైనింగ్ అమౌంట్ 1,500 లో రిమైనింగ్ అమౌంట్ 1,050 పోతే 450 కదండి మిగిలేది. 450 is the Y's ఓకే ప్రాఫిట్, ఓకే వైస్ అమౌంట్ అనమాట. సో కావాలంటే క్యాలిక్యులేషన్ చేసి కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్లో అంటే ఇలా క్యాలిక్యులేషన్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా సో 15 3s 450, 15 3s 45, ఈ 0 ఇక్కడ పెట్టుకుంటే 450. సో ఎగ్జామ్లో మనం 2 క్యాలిక్యులేషన్స్ చేసి టైం వేస్ట్ చేసుకున్నా ఒక క్యాలిక్యులేషన్ ఒక పార్ట్నర్ క్యాలిక్యులేషన్ చేసుకున్నాక రిమైనింగ్ అమౌంట్ ఓకే ఈ అమౌంట్లో నుంచి ఈ అమౌంట్ మైనస్ చేస్తే రిమైనింగ్ సెకండ్ పార్ట్నర్కే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరు పార్ట్నర్స్, ఓకే నేను మీరు పార్ట్నర్స్ అండ్ మనము 10,000ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి 7:3 రేషియోలో. సో 7 రేషియో ఇస్ మైన్, ఓకే నేను 7 రేషియోలో నేను డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. 10,000లో 7% అంటే నేను 7,000 నేను తీసుకుంటాను. సో రిమైనింగ్ 3,000 మీకే. సో 3,000ని నేను క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో 7,000 ఒకటి క్యాలిక్యులేట్ చేసుకుంటే రిమైనింగ్ అమౌంట్ ఓకే సెకండ్ పార్ట్నర్ది. సో ఆ విధంగా మనం టైం కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కావాలంటే గుర్తుండాలి అనుకుంటే రాసుకోండి. ఇక్కడ డివైడ్ దిస్ ప్రాఫిట్ టు ఓల్డ్ పార్ట్నర్స్ ఎక్స్ అండ్ వై ఇన్ ఓల్డ్ రేషియో అని ఇక్కడ రాసుకోవచ్చు బ్రాకెట్ లో, ఓకేనా. దిస్ ఈస్ ద రీవాల్యుయేషన్ అకౌంట్. నౌ సో ఆఫ్టర్ రీవాల్యుయేషన్ అకౌంట్ విల్ ప్రిపేర్ పార్ట్నర్స్ capital account, X and Y capital accounts, X and Y capital accounts, particulars X
Y, particulars X, Y. So this is the format. X and Y capital accounts. We are going to prepare capital account. Okay, X and Y separate కాకుండా మనం ఇక్కడ 2 columns చేసుకొని ప్రిపేర్ చేయొచ్చు. సో క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేసే ముందు ఫస్ట్ we need to brought down the capitals of old partners. సో సింపుల్ గా ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ ఇచ్చారు, డెబిట్ సైడ్ పోస్ట్ చేయాలన్నా క్రెడిట్ సైడ్ పోస్ట్ చేయాలన్నా కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉన్నాయంటే మనం నెక్స్ట్ అకౌంట్ లో పోస్ట్ చేసేటప్పుడు రైట్ సైడ్ ఆపోజిట్ సైడ్ పోస్ట్ చేసుకోవాలి. ఇఫ్ దిస్ సైడ్ ఆపోజిట్ సైడ్ అన్నమాట, ఆపోజిట్ సైడ్ పోస్ట్ చేసుకోవచ్చు. సో క్రెడిట్ సైడ్ ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా, ఆపోజిట్ సైడ్ క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం బ్రాడ్ డౌన్ చేస్తున్నాం బ్యాలెన్స్. ఓకే, క్యాపిటల్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని క్యాపిటల్ అంటాం. సో మనం క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి క్యాపిటల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇలా కూడా చూసుకోవచ్చు అండ్ జర్నల్ ఎంట్రీ త్రూ కూడా మనం చూసుకోవచ్చు. రీవాల్యుయేషన్ అకౌంట్ మనం అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్రాఫిట్ వచ్చింది కదా, సో లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి ఇటు సైడ్ రీవాల్యుయేషన్. ఓకే, బై రీవాల్యుయేషన్ అకౌంట్, రీవాల్యుయేషన్ ప్రాఫిట్ అన్నమాట. సో 1050 is the X and 450 is the Y's రీవాల్యుయేషన్ ప్రాఫిట్. సో ఇంకేమన్నా ఉన్నాయా వేసుకోవడానికి? ఏం లేవు. సో ఓన్లీ క్యాపిటల్ అండ్ రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ని మనము పోస్ట్ చేసాము. సో జర్నల్ ఎంట్రీ త్రూ, ఇఫ్ జర్నల్ ఎంట్రీ త్రూ చూసుకోవాలి అనుకుంటే రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు ఎక్స్ క్యాపిటల్ అండ్ వై క్యాపిటల్. సో ఎక్స్ వై క్రెడిట్ సైడ్ ఉన్నాయి కాబట్టి మనం రీవాల్యుయేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ పోస్ట్ చేసాము. సో జర్నల్ ఎంట్రీ త్రూ చేసుకునే వాళ్ళు అలా చేసుకోండి. జర్నల్ ఎంట్రీ కన్ఫ్యూజ్ ఉన్న వాళ్ళు అలా, ఓకే, జర్నల్ ఎంట్రీ మాకు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఓకే ఆపోజిట్ సైడ్ పోస్ట్ చేసుకోండి. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉంటే ఆపోజిట్ సైడ్, రైట్ సైడ్ ఉంటే ఇటు. ఓకే, సో దేర్ ఈస్ నథింగ్ టు పోస్ట్. ఓకే, టోటల్స్ చేసేద్దాం మనము. సో మనకి డెబిట్ సైడ్ ఏం లేదు కాబట్టి టోటల్ చేసి దాన్ని క్యారీ డౌన్ చేసుకోవాలి. 81,050 40,450. ఓకే, సో 81,050 40,450 total. So write down to balance carry down. ఇక్కడ నుంచి బ్యాలెన్స్ అమౌంట్ ని క్యారీ డౌన్ చేసుకోవాలి కాబట్టి 81,050 40,450. సో దిస్ ఇస్ ద క్యారీ డౌన్ అమౌంట్. సో దీన్ని మనము నెక్స్ట్ అకౌంట్ కి మనం బ్రాడ్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి కదా. సో బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 81,050 40,450. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మనం ఓకే అసెట్స్ బ్యాలెన్స్ షీట్ నుంచి మనము బ్రాడ్ డౌన్ చేసుకున్నాం. ఆఫ్టర్ మేకింగ్ టోటల్స్ క్యారీ డౌన్, ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు కదా, ఇక్కడ మనకు డెబిట్ సైడ్ కూడా ఏమని ఇస్తే మనం డిడక్ట్ చేసి బ్యాలెన్స్ ని క్యారీ డౌన్ చేస్తాం అండ్ నెక్స్ట్ ఇయర్ కి బ్రాడ్ డౌన్ చేస్తాం. సో బ్రాడ్ డౌన్, క్యారీ డౌన్, అగైన్ బ్రాడ్ డౌన్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. మళ్ళీ బ్రాడ్ డౌన్, క్యారీ డౌన్, మళ్ళీ బ్రాడ్ డౌన్ లో కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు. ఓకే, బ్రాడ్ డౌన్ నెక్స్ట్ అకౌంట్ నుంచి ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కి మనం బ్రాడ్ డౌన్ చేస్తాం అండ్ క్యారీ డౌన్ విత్ ఇన్ ద అకౌంట్ మనం క్యారీ డౌన్ చేస్తాం. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఇయర్ కి నెక్స్ట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి బ్రాడ్ డౌన్ చేసి పెట్టాం. ఓకే, దిస్ ఈస్ ద రీవాల్యుయేషన్ అకౌంట్. సో ఇందులోనే మనము రీవాల్యూ అంటే లైక్ క్యాపిటల్ అకౌంట్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసాం కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ జనరల్ రిజర్వ్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది కూడా ఇదే ప్రాబ్లంలో
ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది రబ్ చేసి, సో మనకి ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ జనరల్ రిజర్వ్స్. లిజన్, ప్రాఫిట్ అండ్ లాస్ జనరల్ రిజర్వ్ అకౌంట్ కూడా మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది పార్ట్నర్షిప్, అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ అకౌంట్స్ లో. సో అడ్జస్ట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ జనరల్ రిజర్వ్. సో వాట్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్? సో దిస్ ఈస్ ద అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అన్నమాట. ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటి? అన్డిస్ట్రిబ్యూటెడ్ లేదా అన్డివైడెడ్, ఏదైనా అనొచ్చు. అన్డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ అన్డివైడెడ్ ప్రాఫిట్స్. జనరల్ రిజర్వ్, ఓకే, partnership firm, okay, also kept a part of undistributed profits, okay, for future purpose అన్నమాట. ప్రాఫిట్ లో నుంచి ముందు రిజర్వ్స్ పక్కకు పెడతాం అన్నమాట. ఓకే, a part of amount మనం పక్కకు పెడతాం. సో జనరల్ రిజర్వ్. సో దీస్ టూ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం 7:3 రేషియోలో చూద్దాం. ఓకే, పిఎన్ఎల్ ఒక 10,000 అనుకుందాం. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ 10,000 అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్, అండ్ జనరల్ రిజర్వ్ ఆల్సో 10,000 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ప్రాబ్లంలో మనం ఏం చేస్తాము? అకౌంట్ ప్రిపేర్ చేయాలన్నమాట. సపరేట్ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఓకే, అండ్ జనరల్ రిజర్వ్ అకౌంట్ అని ప్రిపేర్ చేసుకుంటాం. సో మీకు తెలుసు కదా, పర్టికులర్స్ అమౌంట్ సేమ్. పర్టికులర్స్ అమౌంట్ అని ప్రిపేర్ చేసుకుంటాం. సో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ జనరల్ రిజర్వ్ రెండు కూడా మనకి బ్యాలెన్స్ షీట్ లో ఇచ్చారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్, జనరల్ రిజర్వ్, ఓకే, 10,000 అని ఇచ్చారు. ఓకే, ఇది మనకి ఎక్స్ట్రా అంటే ఈ 2 టాపిక్స్ చెప్పడానికి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ప్రాబ్లంలోనే. సో 10,000 ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, అజ్యూమ్ దట్. సో నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, సో మనకి లెఫ్ట్ సైడ్ వస్తే మనం ఏం చేసుకుంటాం? బ్యాలెన్స్ ని ఆపోజిట్ సైడ్ పోస్ట్ చేస్తాం బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఓకే, వాట్ ఈస్ ద బ్యాలెన్స్ అమౌంట్? 10,000. ఈ 10,000 ని మనం ఇక్కడ ఎక్స్ అండ్ వైకి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. అమౌంట్ ఎక్స్ అండ్ వైకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఇన్ ద రేషియో ఆఫ్ 7:3 ఓల్డ్ రేషియోలో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో 7K 3K. ఓకే, 7,000 అండ్ 3,000. ఇక్కడ కూడా సేమ్ జనరల్ రిజర్వ్. ఓకే, ఫస్ట్ దీన్ని మనం కంప్లీట్ చేద్దాం. 10,000 అండ్ 10,000. ఓకే, 10,000 అండ్ 10,000. ఇలా పిఎన్ఎల్ మనకు లెఫ్ట్ సైడ్ ఇచ్చినప్పుడు మనం ఆపోజిట్ సైడ్ లో వేసుకోవాలి, నెక్స్ట్ అకౌంట్ లో వేసుకునేటప్పుడు. అదర్వైజ్ పిఎన్ఎల్ అకౌంట్ డేటా టు ఎక్స్ అండ్ వై. సో పిఎన్ఎల్ అకౌంట్ మనం ఏం చేస్తున్నాం? డెబిట్ సైడ్ వేస్తున్నాం కాబట్టి 2x అండ్ y. ఓకే, జనరల్ ఎంట్రీ త్రూ కూడా మనం వేసుకోవచ్చు. లైక్ దట్ జనరల్ రిజర్వ్ కూడా. సో ఇటు సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దాన్ని ఆపోజిట్ సైడ్ వేస్తున్నాము బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. వాట్ ఈస్ ద అమౌంట్? 10,000. సో 10K. సో x to y కి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 7,000 and 3,000. So total is okay 10,000 and 10,000. సో నేను ప్లేస్ కంజెస్టెడ్ ఉండడం వల్ల నేను జీరోస్ పెట్టకుండా K అని పెట్టాను. సో ఇప్పుడు ఈ 2 ఓకే ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ జనరల్ రిజర్వ్ ని ఎలా వేసుకోవాలి? సి ఇక్కడ మనకి ఓకే బై ప్రాఫిట్ అండ్ లాస్ account and by general reserve అని అమౌంట్ 7,000
3000, 7000, 3000 ఇలా యాడ్ చేసుకొని ఓకే టోటల్ మనం టోటల్ అమౌంట్ని ఇక్కడ మనం వేసుకోవచ్చు అనమాట. సో పిఎన్ఎల్ అకౌంట్ అండ్ జనరల్ రిజర్వ్ కూడా మనము ఇలా క్యాపిటల్ అకౌంట్లో యాడ్ చేసుకోవాలి. సో పిఎన్ఎల్ అకౌంట్ ఇటు సైడే ఎందుకు వేసుకోవాలి, క్రెడిట్ సైడే ఎందుకు వేసుకోవాలి, మళ్ళీ అదొక డౌట్ అవునా. సో మనము ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసాం కదా, సింపుల్గా జర్నల్ ఎంట్రీ గుర్తు చేసుకోండి. పిఎన్ఎల్ అకౌంట్ డేటా 2x to y క్యాపిటల్. సో ఎక్స్ అండ్ వైని మనం క్రెడిట్ సైడ్ వేసాం కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్. ఓకే, జనరల్ రిజర్వ్ కూడా సేమ్ జర్నల్ ఎంట్రీ. జనరల్ రిజర్వ్ అకౌంట్ డేటా 2x and y. సో 2x and y అంటే మనం ఎక్స్ అండ్ వైని క్రెడిట్ చేసాం కాబట్టి జనరల్ రిజర్వ్ క్రెడిట్ సైడ్ వేసుకుందాం. సో అలా కూడా చేసుకోవచ్చు. అదర్వైజ్ నేను చెప్పినట్టుగా డిస్ట్రిబ్యూట్ చేసాం కదా ఆ అమౌంట్ని, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మనం ఆపోజిట్ సైడ్ డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం. ఓకే, ఆపోజిట్ సైడ్ వేసుకుందాం. సో ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ మనం మెయిన్ ప్రాబ్లమ్స్ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫస్ట్ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాము. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో and subscribe to my channel for more videos. Thank you.